హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే పీతల వేపుడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈ పీతల వేపుడు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతగానో ఇష్టపడతారండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే పీతలనైతే ఇలా శుభ్రం చేసుకుని ఇలా కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి బాగా కడిగేసుకున్నానండి. ఇలా కడగడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుందండి పీతలు. అలా శుభ్రం చేసుకున్న వాటిలో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా సాల్టు, చిటికెడు పసుపు వేసేసుకుని బాగా పీతలకంతా కలిపేసుకున్నానండి. కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఇది పీతలు ఏపుడు మొదలని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేడెక్కాక ఈ పీతలన్నిటిని కూడా మనం ఈ ఈ కడాయిలో వేసేసుకోవాలండి. ఈ కడాయిలో వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. పీతల్లోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నట్లయితే ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఈ పీతలను అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కోసుకుని వాటిని అయితే ఇందులో వేసేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇది పీతల ఫ్రై మాల్ని ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కల కింద కోసుకు వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా వేయించేసుకుందాం. బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు అయితే. మూత పెట్టేసి ఒకసారి మగ్గించేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోద్దండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చిలను అయితే పొడవు సిరుకుల కింద కోసుకుని వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అవి వేసుకున్నాను. ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న వాటిలో అయితే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అలాగే ఒక స్పూన్ అయితే నేనైతే చికెన్ మసాలాని అయితే వేసానండి. అలాగే ఒక 2 స్పూన్లు అయితే కారాన్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇక్కడ కారం మీరు తినడాన్ని బట్టి మీరైతే వేసుకోవచ్చండి. ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలండి. అలాగే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి. అలా వేయించుకున్న వాటిల్లో అయితే ఈ పీతలను కూడా వేసేసుకుని బాగా మొత్తం అంతా మసాలాలన్నీ పీతలకు మసాలాలన్నీ పట్టేదాకా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకుని ఒకసారి బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనకి కొంచెం డ్రైగా ఉంటుంది కదండి. కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్ని అయితే చేత్తోనే ఇలా జల్లుకోవాలండి. మొత్తం ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఇది ఫ్రై మాల్ని వాటర్ అయితే వేయకూడదండి. చాలా తక్కువ వాటర్ ఇలా జల్లుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఇలా మగ్గించేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదండి. మొత్తం ఇలా అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసేసుకుని ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి.
చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.